బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని భావిస్తోంది. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఉదయమే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాసేపటికే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా ద్వారా చిన్నపిల్లలు విజ్ఞానం పొందడం కంటే నష్టాలు ఎక్కువగా కలుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. చిన్నారులు మానసికంగానూ ఎఫెక్ట్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అంటున్నారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తానికి ఈరోజు ఉదయమే కర్ణాటక సీఎం ఈరోజు 16 సంవత్సరాల వారికి సీఎం సిద్ధరామయ్య కర్ణాటక సర్కార్ మొత్తానికి 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని నిర్ణయించింది. అదే డిసిజన్ని కూడా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమల్లోకి తేవడం జరుగుతుంది. ఇక కర్ణాటక సర్కార్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఇక దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం సిద్ధరామయ్య. దీంతో టీనేజర్లపై అయితే సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని భావిస్తోంది. ఇక 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయనుంది. అదేవిధంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఉదయమే కర్ణాటక ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాసేపటికే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా ద్వారా చిన్నపిల్లలు విజ్ఞానం పొందడం కంటే నష్టాలు ఎక్కువగా కలుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. చిన్నారులు మానసికంగానూ ఎఫెక్ట్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అంటున్నారు. ఇక సోషల్ మీడియా దుష్ప్రభావాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తానికైతే కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం సిద్ధరామయ్య. టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా ఇక ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక ఇదే విధానం ఏపీ ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటూ 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తారు చేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి అలాగే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇక ఇదే విధాన్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాసేపటికి ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై దుష్ప్రభావం చూపుతుందంటూ సోషల్ మీడియా అంటూ వ్యాపిస్తున్నారు.
మొత్తానికి మనం చూస్తున్నాం బ్రేకింగ్ రిజల్ట్స్. ఏపీ ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని భావిస్తోంది. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయనుంది. అలాగే ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఉదయమే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాసేపటికే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోషల్ మీడియా ద్వారా చిన్నపిల్లలు విజ్ఞానం పొందడం కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. చిన్నారులు మానసికంగానూ ఎఫెక్ట్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అంటున్నారు. ఇక సోషల్ మీడియా దుష్ప్రభావాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఈ రోజు మార్నింగే కర్ణాటక ప్రభుత్వం అయితే 16 ఏళ్లలోపు వాళ్ళకు బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాని ప్రకటించింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించి 13 సంవత్సరాల లోపు వారికి బ్యాన్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలని 16 ఏళ్ల లోపు వారికి సామాజిక మాధ్యమాలు బ్యాన్ చేసే అంశం పైన కూడా చర్చిస్తున్నాము. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. ఏదైతే దీనికి సంబంధించి ఈ సోషల్ మీడియా దాని వల్ల పిల్లలు చదువుకునే పిల్లలు అలాగే వారిలో ఉన్నటువంటి ఏదైతే నాణ్యమైనటువంటి స్కిల్స్ ని బయటకు తీసేందుకు అవకాశం లేకుండా పోతుంది. పిల్లలు నష్టపోకుండా ఉండాలి అంటే సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పైన దీనికి సంబంధించినటువంటి సంస్కరణలన్నీ తీసుకువచ్చి విద్యారంగంలో నైపుణ్యం పెంచేలాగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 16 సంవత్సరాల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేసే అంశం పైన కూడా చర్చించి ఏపీలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోకుండా ఉండేలాగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన కూడా చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక ఏదైతే సోషల్ మీడియా అనేది ప్రస్తుతం ఒక రోగంలాగా మారిపోయింది. దాన్ని చిన్నపిల్లల పైన తీయడానికి కూడా సోషల్ మీడియా మొబైల్ అనేది ఎంతవరకు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో దానికే ఉపయోగించాలి తప్ప మిగిలిన అన్నిట్లో కూడా ఉపయోగించడం వల్ల పిల్లలు వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను తగ్గిపోవడంతో పాటుగా వారికి సంబంధించి సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏముంటాయి అనే దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయితే ఇంట్లో పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం ఏదైతే ఉందో దాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవాలి. అయితే 90 రోజుల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే చదువుతో పాటు ఆరోగ్యం పైన కూడా సోషల్ మీడియా ప్రభావం అనేది చూపిస్తున్న నేపథ్యంలో 13 నుంచి 16 ఏళ్ల వయసులోపు వారికి ఈ సోషల్ మీడియా వాడకం పైన ఒక నిర్ణయం తీసుకుంటాము. కర్ణాటకలో ఏదైతే 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్లు ఈ రోజు ఉదయం ప్రకటించారో దాన్ని హర్షిస్తూనే మొబైల్ అనేది ఒక వ్యసనంగా మారిపోవడం తప్పి పిల్లలు ఆన్లైన్ గేమింగ్ కి బానిస అవ్వడము, చదువు పైన శ్రద్ధ తగ్గడము, ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకపోవడము అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మానసిక సమస్యలతో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఏదైతే విద్యావేత్తలు అలాగే నిపుణుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత 90 days లో దీనికి సంబంధించి ఒక ఏదైతే ప్రణాళికను ముందుకు తీసుకొస్తామని కూడా సీఎం చెప్పడం జరిగింది.